కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోంతా తుఫాన్ వరద ఉధృతి కారణంగా నిన్న కాకినాడ కుంభాభిషేకం తీర ప్రాంతంలో మత్స్యకారుడు గల్లం తీయాడు. దుమ్మల్లపేటకు చెందిన గద్దెపల్లి సాయిరం సముద్ర తీరానికి చేపల వేట కోసం వెళ్లి గల్లం తీయాడు. సాయిరం కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయంట. ఎమ్మెల్సీ పద్మశ్రీతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. దాటే సమయంలో వీచే గాలులకు సంబంధించి కానీ వచ్చే తీవ్రతకు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ముందు నుంచి అధికారులు చెప్తూ వస్తున్నారు. ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా చూసుకుంటామన్నారు. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులందరితో సమన్వయం నిర్వహించినా సరే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ వచ్చాయి. తాజాగా ఒక బాలుడు గల్లంతే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ గల్లంతైన తర్వాత ఏం జరిగింది అనేది రెస్క్యూ టీమ్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే మెరైన్ సిబ్బంది లోకల్ పోలీసులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాకపోతే ఆ గల్లంతైన బాలుడికి సంబంధించి వివరాలు ఇంకా ఎక్కడ ఉన్నాడు అసలు ఏమైంది అనేది అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతం పరిస్థితిని అయితే మొత్తం సమీక్షిస్తున్నారు. మనతో పద్మశ్రీ ఉన్నారు ఎమ్మెల్సీ, ఆ మాటలు ఒకసారి తెలుసుకుందాం. మేడం అసలు ఏం జరిగింది, మీకు వచ్చిన వివరాలు ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? యాక్చువల్గా అండి మనకు మధ్యాహ్నం వరకు చూసారు సైక్లోన్ యొక్క సివియారిటీ ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి. ఎందుకంటే బోట్లు తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి, అన్నీ కూడా ఒక పని లాంటిది ఇవన్నీ. సో ఎప్పుడైతే 3:34 అవుతుందో ఈ గాలులు ఎప్పుడైతే ఎక్కువయ్యాయో ఈ బోట్లు డ్యామేజ్ అవుతాయన్న ఉద్దేశంతో ఏం చేశారు, వాళ్ళకి సేఫ్ ప్లేస్లో పెడదామని చెప్పేసి ఈ యూత్ అన్న దిగడం జరిగిందని. అందరూ కూడా గజ ఎత్తగాళ్లే దిగిన 7 కూడాని. సో అంటే అది దిగిన క్రమంలో 7 వెళ్ళారు. సో ఒకళ్ళు ఈ సాయిరామ్ అన్న బాబు 20 years అని 21 years ఉంటే తను మిస్ అవ్వడం జరిగింది. రీసెంట్గా అయితే ఆ అబ్బాయి అయితే చాలా మంది లైఫ్స్ కూడా సేవ్ చేశాడు ఆ అబ్బాయి. సో అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. మేబీ ఏంటంటే ఈ వాటర్ లోపల ఈ ఏదైనా చుట్టూ ఉండొచ్చు, లేదంటే ఇరుక్కుని ఉండొచ్చు, ఇలాగే ఏదైనా లోపల ఏదైనా జరిగి ఉండొచ్చు. అబ్బాయి అయితే మాత్రం గజ ఎత్తగాడండి. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఆల్సో. మరి పరిస్థితులు అనుకూలించలేదు, ఆ బాబలా మిస్ అయ్యాడు. అధికారుల వెర్షన్ ఎలా ఉంది, ఇంకా ఎంత టైం పడుతుంది అంటున్నారు, ఒక టైం చెప్తున్నారా దానికి సంబంధించి? అధికారులు అయితే మాత్రం చాలా కష్టపడి పనిచేస్తున్నారండి. మనకి ఎన్డీఆర్ఎఫ్ టీం అంతా ఉన్నారు, ఇక్కడ 30 members వరకు ఉన్నారు ఇక్కడ అంతానే. సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నిన్న ఏంటంటే ఆ బాబు మిస్ అయ్యాడు కదా, ఇక్కడ ఎక్కడైనా షోర్లో ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడు వచ్చేస్తాడేమో, ఎందుకంటే ఈతగాడు కాబట్టి అందరికీ కూడా ఒక నైట్ వరకు కొంత హోప్ ఉండాలి అబ్బాయి తిరిగి వస్తాడని చెప్పేసి. ఇంకా నైట్ వరకు రాలేదు కాబట్టి ఈ అబ్బాయికి ఏదో జరిగి ఉండొచ్చు అని చెప్పి మార్నింగ్ నుంచి అంతా కూడా గాలింపు చర్యలు అన్నీ జరుగుతుందండి. రెస్క్యూ బోట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఫిషర్మెన్ కూడా వాళ్ళ బోట్లో తిరుగుతున్నారు. ప్రజెంట్ అంటే వాళ్ళు ఒక స్పీడ్గా రెస్క్యూ బోట్ని తిప్పడం జరుగుతుంది. వైబ్రేషన్ త్రూగా ఏమన్నా లోపల ఇన్ కేసు మడ్లో కానీ ఏమైనా స్ట్రక్ అయిపోయి కానీ ఉంటే, ఇరుక్కుపోయి ఉంటే ఈ వైబ్రేషన్స్కి తనకు పైకి వస్తాడని చెప్పేసి ఆ బాడీ పైకి రావడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కంటిన్యూస్గా. ఈ రోజు అంతా కూడా చేస్తున్నారు, రేపటి వరకు కూడా ట్రై చేస్తారు. వాళ్ళైతే వాళ్ళ వంతు కృషి చేస్తున్నారండి వెతికి తీసుకురావడానికి. లెట్స్ సీ మనకి ఏం జరుగుతుంది. కుటుంబ సభ్యులను మీరు పరామర్శించారా? వాళ్ళకి మీ తరపున చెప్పే ఓదార్పు కానీ అంటే కుటుంబ సభ్యులు అంటేనే ప్రస్తుతానికి వాళ్ళు బాధల్లో ఉంటారు, మనకి ఇచ్చలేదు. అందుకే వాళ్ళ ఫ్యామిలీలో ఆ బాబు ఒక్కడే బాబు అంతానే. అది కూడా ఎదుగున్న బాబు. ఏంటంటే వాళ్ళు మనకు అందరికీ తెలిసిందే ఫిషర్మెన్ ఎక్కువగా చదువుకోరు, ఏంటంటే డిపెండెంట్ ఆన్ సీ ఫర్ ద లైవ్లీహుడ్. సో అలాంటి క్రమంలో ఏంటంటే వీళ్ళు ఫిషింగే బేసిక్ మీన్స్ ఆఫ్ ఆక్యుపేషన్గా పెట్టుకుంటారు వీళ్ళు. సో ఏంటంటే చేతికి అందొచ్చిన కొడుకు ఇలా జరగడం అయితే చాలా బాధాకరం అండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మార్నింగ్ ఇక్కడ ఉండాలి. సో ప్రస్తుతానికి మనం ఈ విషయాల్లో మరి ఏం చేయలేం కాబట్టి అట్లీస్ట్ సపోర్ట్ ఇవ్వగలగాలి. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద బాడీని అడుగుతున్నారు. రైట్, ఇలాంటి తుఫాన్లు సంభవించినప్పుడు ఆల్రెడీ అందరూ అలర్ట్ చేశారు, మీరు పార్టీలు ప్రజాప్రతినిధులు అందరూ అలర్ట్ చేశారు, కానీ జరుగుతున్నాయి ఇలా ఇన్సిడెంట్స్. ఏం చెప్పాలనుకున్నారు దీనికి సంబంధించి? యాక్చువల్ అండి ప్రభుత్వం అయితేనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు అందరూ కూడా ఎక్సలెంట్గా 3-4 days నుంచి చాలా కష్టపడి పనిచేశారండి. అలాగే అదర్ మీన్స్లో ఎక్కడ కూడా లైఫ్ డిస్ట్రక్షన్ కానీ ఇది కానీ ఏమీ లేదు, అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న విలేజర్స్ని చాలామందికి ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నారో వాళ్ళందరికీ కూడా సైక్లోన్ షెల్టర్ హోమ్స్కి పంపించడం జరిగింది. అలాగే వాళ్ళకి మెడికల్ ఎయిడ్, ఫుడ్ కావాల్సినవన్నీ కూడా, ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే కొంతమందికి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ఫుడ్ విషయాల్లో ఏంటంటే ఫుడ్ ప్లస్ ఏంటంటే పిల్లలు కూడా మిల్క్ ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్నీ కూడా అరేంజ్ చేసింది. సో మోర్ దాన్ 200 రీహాబిలిటేషన్ హోమ్స్ కూడా అన్నీ కూడా చాలా బాగా చేశారండి. సో ఇది ఏంటంటే ఇక్కడ ఇష్యూ వచ్చినప్పటికీ బాయ్ మిస్సింగ్ వచ్చినప్పటికీ ఇది వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఉండదేమో, సపోజ్ మనకి బోట్లు ఇక్కడ ఉంచేయచ్చు అనుకున్నారు. ఎందుకంటే మళ్ళీ వెంటనే సైక్లోన్ ఉధృతిగా తగ్గిపోతే మళ్ళీ ఫిషింగ్కి వెళ్ళొచ్చు అన్నది వెయిట్ చేశారు ఈవినింగ్ వరకు. సో ఇదేంటంటే బోటే కదా, మనం అందరూ దిగి మన బోట్ మనం సేవ్ చేసుకుందామని దిగారండి.
ఇట్స్ ఎ పీట్ అంటే మనకి బాబుకి అలా జరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా గ్రామస్తులే కాదు, ప్రతి యూత్ అందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేశారండి. ఇది అందరికీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సో ఇది యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పేసి అనుకుంటున్నామండి. ఇది చూద్దాం. మొత్తానికి మోందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పెద్దగా ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు, అలాగని భారీ ఆస్తి నష్టం సంభవించిన దాఖలాలు కావడగలేదు. కానీ అనుకోని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్ అయితే జరుగుతాయనేది, అలాగే ఇప్పుడు ఈ ఉప్పాడ ప్రాంతానికి సంబంధించిన ఒక 20 ఏళ్ల బాలుడైతే గల్లంతయ్యారు అనేది, అలాగే దానికి సంబంధించిన ఇప్పుడు రెస్క్యూ టీమ్ అయితే చాలా సీరియస్గా సెర్చింగ్ చేస్తున్నారు. ఏ క్షణాన్నైనా బాలుడు ఆచూకీ తెలుస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఏం జరుగుద్ది ఏంటి ఆ బాలుడి ఆచూకీ అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామ్యాన్ సుమన్తో శేఖర్, BRK న్యూస్, కాకినాడ.